నమస్తే సార్. నేను ఒక క్రీడాకారుని సార్. 3 నేషనల్స్ ఆడాను సార్. గోల్డ్ మెడల్స్ 3 వచ్చాయి సార్. నాలాంటి ప్లేయర్కి 5 సంవత్సరాలు ఏ గుర్తింపులు లేవు సార్. మీ ప్రభుత్వం వచ్చినా ఏమైనా గుర్తింపులు ఉంటాయా సార్? అంటే క్రీడల కోసం ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవ్రీ ఇయర్ కూడా ఒక మ్యాండేటరీగా క్రీడలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఇది చేసాం. స్టేడియంలు నిర్మాణం చేసాం, స్టేడియంలు కూడా మంజూరు చేసాం. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం కోసం శ్రీకాకుళంలో కావచ్చు లేదా ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఇవన్నీ స్టేడియం నిర్మించాం. ఇంకా కొన్ని దగ్గర కూడా స్టేడియం కొత్త కూడా మంజూరు చేసాం. ఈ ప్రభుత్వం వచ్చాక అవన్నీ పక్కన సార్, ఈ ప్రభుత్వంలో అవన్నీ ఆగిపోయాయి సార్. చాలా మంది క్రీడాకారులు ఉండిపోయారు సార్ నిరుద్యోగంగా. వాస్తవం అమ్మ, మరి ఈ మధ్యనేదో ఆడుతాం ఆంధ్ర అన్నారు. ఏం లేదు సార్, చాలా మంది ఆ పేరుకే సార్. అంటే ఆడుతాం ఆంధ్ర అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు మన అందరూ బతుకులతో ఆడుతూ ఉన్నారు. అదే దాని పేరే ఆడుతాం ఆంధ్ర. అంతే తప్ప క్రీడాకారులు ప్రోత్సహించాలని కూడా దాన్ని కూడా అదేదో పెద్ద పొలిటికల్ ఈవెంట్లా మార్చేశారు. అంతే తప్ప నిజమైన క్రీడాకారులకు ప్రోత్సహించేటటువంటి కార్యక్రమం అయితే అందులో కనబడలేదు.